దేవుడి ఈ దినం కూడా మనకి ఎంతగానో సహాయం చేసి మనలందరూ కూడా ఏకపరిచి దేవుని యొక్క అద్వితీయ మాటలను వింటకు ఎంతో కృప చూపించి నడిపించున్నాడు. సో తద్వారా మనం అందరూ కూడా ఆత్మికంగా బలపడాలని ఇటువంటి పాఠంలో మనకందరికీ కూడా దయచేస్తున్నారు. కాబట్టి ఆయన యొక్క ప్రేమ మరియు ఆయన యొక్క సహాయ నిమిత్తం వేలాది స్తుతులు స్తోత్రములు తెలుపుకొని మనం ఇవాల్టి పాఠంలో కూడా వెళ్దాము. మనం ఇది వరకు చూసినట్లయితే అరణ్య ప్రయాణము యాంటన్ ఫ్లెర్ రాసినటువంటి పుస్తకంలో నుండి అనేక పాఠంలో కూడా చూసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు కూడా చూసినట్లయితే ఆఖరి దశకు కూడా వచ్చినాము. ఆఖరి దశలో చూసినట్లయితే గత క్లాస్లో కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క లేవీల్లో చూసినట్లయితే లేవీల్ని దేవుడు ఎన్నుకోవడము, ఆ ఎన్నుకున్న లేవీలు కూడా ఏ విధంగా చూడండి, ఆ యొక్క ఇంతకు ముందు వరకు చూసినట్లయితే ఆ యొక్క ఫస్ట్ బార్న్స్ తొలిచూలు కుమారుల్ని కూడా దేవుడు ఎన్నుకున్నారు. వారికి బదులుగా లేవీల్ని ఎన్నుకున్నారు. వాళ్ళు కూడా చూసినట్లయితే ఆ విగ్రహ ఆరాధనకు విరుద్ధంగా దేవుని వైపు నిలబడ్డాము. అలాగే వారి సొంత వారిని కూడా దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి అందరిని కూడా అక్కడికక్కడే కూడా చంపడము, కట్ చేయడము అనే విషయాల యొక్క ఆత్మీకమైన అర్థం ఏంటో మనం చూసాము. సో అందులో కూడా లేవీలు చూసినట్లయితే 3 కేటగిరీస్గా కూడా దేవుడు విభజించున్నారు. 3 రకములైనటువంటి పనులు 3 వంశముల వారికి కూడా ఇచ్చున్నారు. వారు చూసినట్లయితే గెర్షనీయులు, మోరారీయులు. వీళ్ళు చూసినట్లయితే వీళ్ళు ఈ యొక్క మందిరపు పైకప్పులను, అలాగే ప్రత్యక్షపు గుడారపు ద్వారము, లేకుంటే ఈ మోరాయిలు చూసినట్లయితే పలకలు, స్తంభాలు, చుట్టూ ఉన్న ప్రాకార స్తంభాలను, వాటి దిమ్మలను, వాటి మేకలను కూడా తీసుకునే వాళ్ళు అనే విషయాన్ని కూడా మనం చూసాము. వాళ్ళకందరికీ కూడా గెర్షనీయులకి, మోరారీయులకి చూసినట్లయితే వాళ్ళకి బండ్లను కూడా ఇవ్వబడింది అనేది మనము గమనించవచ్చు. కానీ 3వ కేటగిరీ చూసినట్లయితే కహాతీయులు చూసినట్లయితే వాళ్ళకి ఈ యొక్క మందసంలో ఉన్నటువంటి మందస బల్లను, అంటే పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణములను, అలాగే పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో వేరుపరిచేటటువంటి అడ్డతెరను, ఇట్లా పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వాటినే వారు తీసుకొని వెళ్ళడానికి కూడా దేవుడు అనుమతించున్నాడు. అది మాత్రమే కాకుండా వాళ్ళు వారి స్వతహాగా ఏ బండి వాళ్ళకి వాహనాలు ఇవ్వబడలేదు. వాళ్ళ భుజాల మీద తీసుకొని వెళ్ళాలి, కానీ వాటిని వారు ముట్టకూడదు అనే ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చింది. ముట్టితే వాళ్ళకి ప్రాణహాని ఉంటుంది. సో ఎందుకు ఇక్కడ దేవుడు 3 కేటగిరీస్ 3 తరగతులుగా విభజించారు వీళ్ళని చూసినట్లయితే, వారి యొక్క పనులను ఇవ్వడం అనేది మనం చూసినట్లయితే, నిజంలో చూసినట్లయితే సంఘంలో కూడా 3 తరగతులు ఉన్నాయి. ఏమేమవి 3 తరగతులు కూడా? సంఘము, గొప్ప సమూహము, అలాగే 2వ మరణానికి పిలువబడిన వారు, కానీ 2వ మరణానికి వెళ్ళేటటువంటి వారుగా ఉండేటటువంటి వారుగా ఉన్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క గెర్షనీయులు, మోరారీయులని కూడా ఎవరి చేతి కింద ఉన్నారని చూసినట్లయితే ఈతామారు చేతి కింద ఉన్నారు. కహాతీయులు మాత్రము ఎలియాజార్ చేతి కింద ఉన్నారు. అండ్ ఆల్సో అహరోను కుమారులు 4 కుమారులు ఉన్నారు. సో అందులో నాదాబు, అబిహు ఏం తప్పు చేశారు? వేరొక నిప్పును తీసుకొని వచ్చి వాళ్ళు ధూపార్తిని, ఆ యొక్క సాంబ్రాన్ని, పొగను ఇవ్వడం అనే అట్లాంటి పని చేయడం వల్ల అది దేవునికి విరోధమైంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? దేవుడు అగ్ని వచ్చి వాళ్ళని కాల్చివేసింది. వీరిని ఎవరు సూచిస్తున్నారు? ఎవరికి ఛాయగా ఉన్నారు? వీళ్ళు 2వ మరణానికి వెళ్ళినటువంటి పిలువబడిన వారిని చెప్పచ్చు. ఆ తర్వాత ఈ యొక్క కహాతీయులు ఎవరి చేతి పని కింద ఉన్నారు? ఎలియాజర్ ప్రత్యేకత ఏంటి? అతను ఎవరు సూచిస్తున్నారు? ఎందుకని? ఎలియాజర్ మాత్రమే చూసినట్లయితే ప్రధాన యాజకుడిగా అవ్వబడతాడు అనమాట. సో ఈతామార్ అయ్యాడంటే అవ్వబడలేదు. వీళ్ళు నాదాబు, అబీహు చూసినట్లయితే
మరణానికి వెళ్ళారనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే సహోదరా, సో ఎవరైతే అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళేటటువంటి అర్హతను పొందుతున్న వ్యక్తి ఎవరని చూసినట్లయితే ఎలియాజారు మాత్రమే. ఎలియాజారు పేరు అర్థం కూడా చూసినట్లయితే హెల్ప్డ్ ఆఫ్ గాడ్, దేవుని ద్వారా సహాయం పొందినవాడు. సో దేవుని యొక్క సహాయం తీసుకొని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడి స్థానానికి వెళ్ళినటువంటి వాడు. ఈయన కూడా చూసినట్లయితే రాజులైన యాజక సమూహంగా మనం పిలవచ్చు. వీళ్ళే యేసు ప్రభు యొక్క తోటి వారసులుగా కూడా అయ్యేటటువంటి వారుగా మనం చూడొచ్చు. చిన్న మంద అని చెప్పచ్చు. సో ఎలియాజారు చేతి పని కింద ఉన్న కహాతీయులు వారిని సూచిస్తున్నారు. తర్వాత ఇతామారు చూసినట్లయితే ఇతామారు ఎవరిని సూచిస్తున్నారు? గొప్ప సమూహాన్ని. సో అతని పేరు గల అర్థం అంటే చూసినట్లయితే ఐలాండ్ ఆఫ్ పామ్స్. పామ్స్ అంటే ఖర్జూరపు చెట్ల యొక్క ద్వీపము అని చెప్పబడి ఉన్నది. ఏలి కాలం వరకు కూడా చూసినట్లయితే ఇతామారు వంశంలో నుండి ఒకళ్ళు కూడా ఆ యొక్క ప్రధాన యాజకుడిగా అవ్వబడలేదు, ఉప యాజకులుగానే ఉన్నారు వాళ్ళ వంశంలో. దాన్ని బట్టి చూసినట్లయితే వీళ్ళకి ప్రధాన యాజకుడుగా అయ్యేటటువంటి అర్హత లేనటువంటి వారుగా ఉండిపోయారు అనే విషయాన్ని మనం చూడొచ్చు. సో కాబట్టి దాన్ని అవకాశం ఉండి కూడా చేయి జార్చుకున్నటువంటి వాళ్ళ కింద వస్తున్నారు. కాబట్టి వీళ్ళని గొప్ప సమూహంతో మనము పోల్చి చూడొచ్చు. సో వీళ్ళు ఎలా ఉన్నారు? సింహాసనం ఎదుట ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని నిలబడి ఉన్నటువంటి వారుగా మనం చూడొచ్చు. అదే సంఘం ఎలా ఉంటున్నది? దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుండి ఉండటం. సో వీళ్ళు నిలబడి ఉండటము, ఖర్జూరపు మట్టలను చేత పట్టుకొని ప్రకటన గ్రంథం 7:9 కూడా మనం చూస్తాం. ఇది గత తరగతిలో. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసిన వరకు ఇక్కడ మనం ఆలోచించి చూసినట్లయితే ఇప్పుడు రెండో సెక్షన్కి వస్తున్నాం. ఇక్కడ ఇది చూసినట్లయితే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఏం భిన్నంగా ఉంటుంది? కహాతీయులు ఎవరిని సూచిస్తున్నారు? దేవునితో నిబంధన చేసుకొని, చూడండి, స్పిరిట్ బిగాటన్ అంటే ఆత్మగా, అంటే గర్భదశలో ఉన్నటువంటి నూతన సృష్టిని సూచిస్తున్నది. అలాగే అక్కడ ఉండేటటువంటి ఉపకరణములు, సో ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణములన్నీ కూడా ఒక అమూల్యమైన సత్యాన్ని సూచిస్తా ఉందన్నమాట. ఇప్పటి వరకు మనం చూసింది. కానీ ఇప్పుడు చెప్పేటటువంటి పాఠము ఆ ఉపకరణములే వేరొక అర్థాన్ని ఇస్తున్నది అనమాట. ఇది ఇంకొక ఛాయ, ఇంకో కోణంలో కూడా ఇంకొక ఛాయను కూడా ఈ యొక్క పాఠంలో కూడా మనం చూడబోతున్నాము. సో ఇక్కడ ఉపకరణములన్నీ కూడా చూసినట్లయితే పరిశుద్ధమైన స్థలంలో ఉన్నటువంటి ఉపకరణములు ఏ విధంగా ఉంటున్నది? అదైతే బిఫోర్ దైవికమైన సత్యాన్ని సూచిస్తా ఉన్నది. కానీ ఇప్పుడు ఎవరిని సూచిస్తా ఉందని చూసినట్లయితే దేవుని పరిశుద్ధులను సూచిస్తా ఉంది. సో దేవుని పరిశుద్ధులు అంటే ఎవరు? సంఘాన్ని సూచిస్తా ఉంది. ఏవి? ఉపకరణములు. ఇంతకు ముందు నేను చెప్పింది కహాతీయులు వచ్చి సంఘాన్ని సూచిస్తా ఉందని చెప్పాము. కానీ ఇక్కడ కహాతి ఈ యొక్క సందర్భంలో ఉపకరణములను ఈ యొక్క సెయింట్స్ ఆఫ్ గాడ్, దేవుని పరిశుద్ధులను సూచిస్తుంది అనమాట. ఇది ఈ యొక్క ఉపకరణంలో దేవునితో అలాగే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఎవరిని సూచిస్తున్నారంటే లోకాన్ని. అంటే ఆ శిబిరం అనేది మనం చూసినట్లయితే ప్రత్యక్షపు గుడారం చుట్టూ ఉన్న శిబిరము లోకాన్ని సూచిస్తా ఉంది. అలాగే దేవునికి ఈ యొక్క లోకమునకు ఉన్నటువంటి సంబంధాన్ని కూడా ఇక్కడ సంబంధాన్ని బట్టి ఇక్కడ కొన్ని అర్థాలు ఉంటాయి. వాటిని అన్ని కూడా మనము చూడబోతున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క పాఠంలో ఈ యొక్క ఉపకరణములు ఇవన్నీ కూడా పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణములు ఏ లోహంతో చేయబడింది? బంగారపు పూత వేయబడింది. ఇవన్నీ కూడా అవునా? సో బంగారపు పూత వేయబడినటువంటి ఉపకరణములుగా ఉంటున్నది. సో ఇవన్నీ కూడా ఈ ఉపకరణంలో ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలంలో
అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణంలో ఒక్కొక్కటి వెవ్వేరు స్థలములలో వాటి యొక్క ఉపయోగాన్ని బట్టి అవన్నీ కూడా ఉంచబడి ఉన్నది అనేది మనం చూడొచ్చు. మొదట మీరు చూసినట్లయితే గోల్డెన్ ఆల్టర్, అదేంటి బంగారపు బలిపీఠము, వేదిక, ధూప వేదిక, ధూప స్తంభము, ధూపార్తి, ధూప కలశము, ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. సో దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాము? ఈ యొక్క బంగారపు బలిపీఠము, అక్కడ ఏం బలులు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, అది ఎందుకు? అవును, బయట ఆవరణంలో ఉన్నటువంటి ఇతడి బలిపీఠంల నుండి బలి ఇవ్వబడినటువంటి చోట ఉండేటటువంటి అగ్నిని తీసుకొని వచ్చి అక్కడ సాంబ్రాన్ని వేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఇంపైన సువాస ద్రవ్యములను ఉపయోగించి ఆ యొక్క సాంబ్రాన్ని వేస్తున్నారు అనమాట. ఆ పొగ ఏం చేస్తున్నది, అక్కడి నుంచి అతి పరిశుద్ధ స్థలానికి కూడా వెళ్ళేటటువంటిదిగా కూడా ఉంటున్నది. సో దీని యొక్క ఉపయోగము ఇది. అవునా? రెండోదిగా ఏం చూస్తాం పరిశుద్ధ స్థలంలో? సన్నిధి బల్ల, నైవేద్యపు బల్ల. ఇందులో ఏముంటుంది సన్నిధి బల్ల మీద? రొట్టెలు, ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా ఉన్నటువంటి రొట్టెలను చూస్తున్నాం. అవునా? ఈ యొక్క రొట్టెలు ఎన్ని రోజులు పెట్టబడుతుంది, ఎప్పటికెప్పుడు మారుస్తూ ఉంటారు? ఎవరికైనా తెలుసా? ప్రతి సబత్ దినమున కొత్త రొట్టెలు మారుస్తూ ఉంటారు. తర్వాత ఇంకోటి ఏం పరిశుద్ధ స్థలంలో ఉండేది? దీపవృక్షము. దీపవృక్షము చూసినట్లయితే వాటికి పూత వేయలేదు, అవి కూడా ప్యూర్ గోల్డ్ గా ఉంటుంది, నాకీషి పనిగా చేయబడింది అనేది మనం చూడొచ్చు. సో దీపవృక్షము. ఇప్పుడు ఇవన్నీ ఈ ఉపకరణంలో. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణం లేది? నిబంధన మందసము, సాక్ష్యపు మందసము అంటారు. కరుణాపీఠం అంటే సో ఆ యొక్క మందస పెట్టి మీద ఉండేటటువంటి పై మూతనే మనం ఏం చేస్తున్నాము, కరుణాపీఠం అంటున్నాము. అది చూసినట్లయితే ప్యూర్ గోల్డ్, దాంట్లో వేరే ఏమి కూడా ఉపయోగించదు, పూత వేయడం అలాంటివి ఏమి ఉండదు అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఈ బంగారపు ఉపకరణంలో మనం చూసినట్లయితే సాధారణమైనటువంటి మనుషులు అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణములను వాళ్ళు చూడగలరా? వాళ్ళకి యాక్సెస్ లేదు. ఎవరు మాత్రం దాన్ని చూడగలరు? యాజకులు చూడొచ్చు పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణములను. కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క నిబంధన మందసము మాత్రము ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి తను తాను శుద్ధిపరచుకొని తాను అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట. అవునా? ఇది మనకు తెలిసిందే కదా. అది కూడా ఒక తాడు కట్టి పాక్కుంటూ లోపలికి వెళ్ళి చూసి రావడం అనేది ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే. సో ఇక్కడ ఇది దేన్ని సూచిస్తా ఉంది? బయట వ్యక్తులు చూడడానికి అవకాశం లేదు ఇజ్రాయెల్ ప్రజలకి, ఓన్లీ యాజకులు మాత్రమే చూడగలిగేటటువంటిగా ఉంటున్నది పరిశుద్ధ స్థలంలో. ఇవి దేన్ని సూచిస్తా ఉంది? అంటే లోకస్తులు చూడలేరు. యాజకులు ఎవరిని సూచిస్తున్నారు? సంఘాన్ని. అంటే సంఘానికి మాత్రమే ప్రస్తుతపు సువార్త యుగంలో సంఘము మాత్రమే చూడగలిగినటువంటి విషయాలు ఏమున్నాయి? మన అందరూ చూసినట్లయితే యేసు ప్రభుని అంగీకరించి వచ్చున్నాం. సో యేసు ప్రభు మన కోసం విమోచన క్రయదానంగా తను తాను సమర్పించుకున్నాడని చెప్పి అంగీకరించుకొని నిబంధన చేసుకొని ఈ లోకానికి మరణించి వచ్చినటువంటి మనకు మాత్రమే దేవుడు అనుమతినిచ్చున్నాడు ఈ యొక్క పరిశుద్ధ స్థలానికి వెళ్ళి అక్కడ మనం ఏమేమి చేయొచ్చు? అక్కడ చూడండి, రొట్టెను తినచ్చు, ఆ యొక్క వెలుగులో ఉండొచ్చు, అలాగే మనం ఆ ధూప ద్రవ్యాన్ని కూడా వేసేటటువంటి
వాటి యొక్క సూచన ఏంటో మనం తర్వాత చూద్దాము. మనం అందరూ కూడా చూసినట్లయితే తెరకు అవతల ఉన్నామా, యువతల ఉన్నామా? యువతల. అంటే మనము గర్భము దాల్చినటువంటి స్థితిలో ఉన్నాము. నూతన సృష్టిగా పుట్టలేదు, ఇంకా పర్ఫెక్షన్ లోకి మనం వెళ్ళలేదనే విషయాన్ని గ్రహించాలి. సో మనం ఎప్పుడైతే ఆ పర్ఫెక్షన్ లో పరిపూర్ణతలోకి వెళ్తామో అప్పుడే అతి పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించడానికి కూడా అవకాశం ఉంటుంది. సో తెరకు యువతలో మాత్రమే మనం ఇప్పటి వరకు కూడా ఉంటున్నాం అనమాట. సో దీన్నే స్పిరిట్ బికాటన్ స్టేట్ గా కూడా మనం చెప్పొచ్చు. సో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క బంగారంతో చేయబడినటువంటి కరుణాపీఠము కానీ నిబంధన మందసం మాత్రము ఎవరు మాత్రం చూడగలరు? ప్రధాన యాజకుడు అంటే ఇప్పుడు మన యేసు ప్రభు చూడగలరు, అలాగే దేవుడు మాత్రమే చూడగలిగే విధంగా కూడా ఉంటుంది. మనం ఎప్పుడు చూడగలం అని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడు మనం పరిపూర్ణం చెందబడతాం? అదే ఎప్పుడు అంది. సో సంఘంగా ఎప్పుడు ఎత్తబడతామో, ఫస్ట్ రెజరెక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1878 తర్వాత ఎవరైతే సంఘంగా పునరుద్ధానం చెందుతున్నారో కంప్లీట్ చేసి వాళ్ళ యొక్క కోర్స్ని, సో 1878 తర్వాత ఇప్పుడు చాలా మంది కూడా ఆ యొక్క తెర దాటి వెళ్ళిన వాళ్ళు ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక సంఘానికి ఒక అల్టిమేట్ గోల్, ఆ పరిపూర్ణ దశలోకి వెళ్ళేది ఒక సంఘానికి. ఇది ఫ్యూచర్లో సంఘము చేరుకునేటటువంటి స్థితిగా ఉంటున్నది. చదువుకుంటాం ఒక వాక్యము, కొరింథీయులు 13వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులు 13వ అధ్యాయం 10వ వచనం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్ధారకమగును. కాబట్టి పూర్ణమైనది వచ్చినప్పుడు అపూర్ణమైనది నిరర్ధకమగును. సో ఇప్పుడు మనం అపూర్ణ స్థితిలో ఉన్నా కూడా ఫ్యూచర్ లో పూర్ణ దశలోకి వెళ్ళినప్పుడు ఈ అపూర్ణమైనటువంటివన్నీ కూడా ఎందుకు కూడా కొరకానిగా కూడా చూడండి స్వల్పమైనదిగా కూడా ఉంటుంది అనమాట. ఆ స్థితిలోకి మనం వెళ్ళబోతున్నాము. పూర్ణమైనది రాబోతుంది. ఫ్యూచర్ ఆ రానున్న కాలంలో మనందరూ కూడా సంఘంగా పిలువబడిన వారు ఆ యొక్క పూర్ణ స్థితిలోకి మనం వెళ్ళబోతున్నామని వాక్యం తెలియపరుస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే మన యొక్క సబ్జెక్ట్ లోకి వద్దాము. ఇప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు అన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అరణ్య ప్రయాణంలో ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. అప్పుడు వీరు ఏం చేయాలి? ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం ఏదైతే ఉన్నదో వాటిని అన్నిటిని కూడా వాళ్ళు ప్యాక్ చేసుకొని ఆ బండ్ల మీద అంతా కూడా ఎక్కించుకొని ఈ యొక్క కహాతీయులు చూసినట్లయితే భుజం మీద కొన్ని పరిశుద్ధమైనటువంటి ఉపకరణములను కూడా తీసుకొని, బంగారపు ఉపకరణములను తీసుకొని వెళ్ళాలి వేరే చోటికి. ఇది తీసుకొని వెళ్ళేటప్పుడు చూడండి, వాళ్ళు తీసుకొని వెళ్తున్నా కూడా ప్రజల మధ్యనే తీసుకొని వెళ్తున్నారు. అయినా ప్రజలు చూడగలుగుతున్నారా? లేదు. ఎందుకు? దాన్ని క్లోజ్ చేస్తున్నారు. ఎవరు క్లోజ్ చేస్తున్నారు? యాజకులు మాత్రమే ఫస్ట్ దాంట్లో కొన్ని గుడ్డలతో కప్పడము, కొన్ని చర్మాలతో కప్పడము జరుగుతున్నది. సో కప్పేసిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? లేవీలు వీళ్ళందరూ కూడా సూపర్వైజ్ చేసిన తర్వాత ఎవరు? ఇతామార్ కానీ ఎలియాజార్ కానీ చూసి కరెక్ట్ గా పై కప్పు అంతా కప్పిన తర్వాత వీళ్ళు తీసుకుని వెళ్ళాలన్నమాట. అవునా? సో ఇప్పుడు చూడండి, ఆ యొక్క ప్రయాణం అయ్యేటటువంటి సమయంలో కానీ లేకుంటే అక్కడ ప్రత్యక్షపు గుడారం ఉన్నా కూడా ఆ యొక్క ఇత్తడి బలిపీఠం ఏదైతే ఉన్నదో లేకుంటే గంగాలము, ఆ రాగితో చేయబడిన ఆవరణలో ఉన్నటువంటి దాన్ని కూడా వాళ్ళు చూడగలరా? సాధారణమైన ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు అంటే వాళ్ళు కూడా యాక్సెస్ లేదు. అవునా? సో ఇది ఇలా ఉండగా ఇంకా పరిశుద్ధమైన స్థలంలో ఉన్నటువంటి ఉపకరణలను అసలే చూడలేనటువంటి పరిస్థితిగా కూడా ఉంటున్నది. సో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం ప్యాక్ చేసి తీసుకొని వెళ్తేటప్పుడు వారి మధ్యలో ఉన్నా కూడా వాళ్ళకి
యాక్సెస్ లేదు, అంటే వాళ్ళు చూడలేనటువంటి స్థితిగా కూడా ఉంటున్నది. అంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల నుంచి అది దాచబడి ఉన్నది. సో ఒక గుడ్డలతో అవన్నీ కూడా కప్పబడి దాచబడి ఉన్నది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. వైల్ క్యాంపింగ్ ఆల్సో, అంటే ఎక్కడైనా కూడా ప్రత్యక్షపు గుడారాన్ని వాళ్ళు ఎరెక్టింగ్ చేయడం, అంటే అక్కడ వెళ్ళి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం చేసేటప్పుడు కూడా, కొత్త స్థలానికి వెళ్ళి నిర్మించేటప్పుడు కూడా ముందే వెళ్ళి లేవీలు అవన్నీ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. లేవీలు కానీ వారితో పాటు యాజకులు ముందే పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా గుడారాల్లో ఆ ప్రత్యక్షపు గుడారం చుట్టూ వారి యొక్క వంతుల వారిగా వాళ్ళు అక్కడ శిబిరాలు వేసుకుంటారు అనమాట. సో ఇటు ఏ వైపు నుంచి చూసినా కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క ఉపకరణములను చూసేదానికి వారికి అవకాశమే లేదనమాట. సో ఈ బలిపీఠంలో కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క బలులను కూడా అర్పించేటటువంటి ఆ యొక్క ఇత్తడి బలిపీఠం గురించి కూడా మనం చదువుకుంటాము. మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారపు ఛాయల పుస్తకంలో పేజ్ నంబర్ 37. ఆ ఫస్ట్ పాయింట్ చదవండి సిస్టర్. ఇత్తడి బలిపీఠం గురించి రాయబడింది. ఇత్తడి బలిపీఠమును సూచించు యేసుక్రీస్తు యొక్క విమోచన క్రయధనం నందు విశ్వాసం మూలంగా ఆవరణపు ద్వారము ద్వారా ప్రవేశిస్తాము. అది అవిశ్వాసము మరియు పాపపు తెరను దాటిపోవడమును సూచిస్తుంది. ఈ అడుగును మన ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నడనూ తీసుకునలేదు. ఎందుకంటే ఆయన ఆదాము వంశస్థుడైన వారి వలె కాకుండా పవిత్రుడును నిర్దోషియు పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నందువల్ల ఆయన ఎప్పుడూ ఆవరణపు స్థితికి వెలుపల ఉండలేదు. కాబట్టి ఆయన యేసు ప్రభు గురించి చెప్పబడి ఉన్నది, ఆయన ఏ కలంకం లేదు కాబట్టి ఆయన ఆవరణలోకి యువతలే ఉన్నాడు. కానీ సాధారణమైనటువంటి ప్రజలందరూ కూడా పాపపు స్థితిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆవరణలోకి వెళ్ళాలంటే ఆ యొక్క చుట్టూ ప్రహారీ గోడ ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారపు ప్రహారీ ఔటర్ ఫెన్స్ ఏదైతే ఉందో, అది దేన్ని సూచిస్తా ఉంది? ఈ యొక్క పాపులు కానీ లేకుంటే వేరే ఎవరు కూడా లోపలికి యాక్సెస్ లేదు, వాళ్ళు రాలేరు. వాళ్ళు ఎప్పుడు లోపల రాగలరు? అందరూ పాపపు స్థితిలోనే ఉన్నారు ఆదాం పాపం ద్వారా. ఇప్పుడు ఆ యొక్క ప్రహారీ ఎవరిని సూచిస్తుంది? యేసు ప్రభుని. సో యేసుక్రీస్తు యొక్క విమోచన క్రయదానాన్ని సూచిస్తా ఉందన్నమాట. సో ఇప్పుడు విమోచన క్రయదానం మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే గేట్ ఏదైతే ఉందో దాటి లోకి రాగలరు. ఒక వాక్యము 1 తిమోతి 2వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను ఉంచుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలముల యందు ఇవ్వబడును. అలాగే ఒక వాక్యం చదువుకోండి. ఫిలిప్పీయులు 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాము. అందుచేతను పరలోకమందున్న వాటిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభుని చాలా మంది కూడా చూస్తున్నారు. ఇప్పుడు లోక ప్రజలు కూడా, హిందువులు ఉన్నారు, లేకుంటే వేరే వేరే అన్య మతస్థులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని ఎలా చూస్తున్నారు? ఒక చరిత్రలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా చూస్తున్నారు, ఒక యూదుడుగా చూస్తున్నారు. సరే, ఒక శరీరధారిగా, ఒక శరీరంలో వచ్చినటువంటి ఒక సాధారణ మనిషిగా చూస్తున్నారు. కానీ మనం అలా చూస్తున్నామా యేసు ప్రభుని? మనం అలా చూడట్లేదు. మనం ఎలా చూస్తున్నామో, యేసు ప్రభు మన కొరకు ఆ శిలువ మీద మనల్ని రక్షించుటకు తన్ను తాను సమర్పించుకున్నాడనే
విశ్వాసము మనకు మాత్రమే ఉన్నది. సో ఇటువంటి విశ్వాసాన్ని బట్టే మనం ఏం చేస్తాం, యేసు ప్రభుని ఎలా చూస్తున్నాము, సో ఆయన మన కోసము మరణించాడు. అలాగే ఆ మరణించినటువంటి యేసు ప్రభు మరలా 3వ దినంన ఒక రాజుగా, మనందరికీ రాజుగా తిరిగి లేచాడు అనే విషయాన్ని విశ్వసించే వాళ్ళు మనము మాత్రమే. సో అలా విశ్వసించే వారు మాత్రమే, ఆ యొక్క విమోచన క్రయదానం అనేటటువంటి విశ్వాసం ఉన్నవారు మాత్రమే ఆ ఆవరణపు గేట్ ఏదైతే ఉందో, ద్వారం ఏదైతే ఉందో దాటి లోపల రాగలరు. లోపల వస్తే వాళ్ళు చూడగలిగేటటువంటిది ఏది, ఈ యొక్క ఇత్తడి బలిపీఠం. ఇత్తడి బలిపీఠంలో ఏమి బలిగా ఇవ్వబడింది అనేది మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క, మానవుడిగా ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి మానవ స్వభావము బలిగా అర్పించబడింది. దాన్ని మనం వచ్చిన వెంటనే దాన్ని మనం చూడగలం. ఆయన ఏ విధంగా బలి అర్పించాడు, ఆయన మానవ శరీరాన్ని సో మన కొరకు ఏ విధంగా అర్పించాడు. ఫస్ట్ నమ్మకము, వాళ్ళు వచ్చిన వెంటనే ఆ బలిపీఠాన్ని చూస్తే ఆ బలి ఏ విధంగా ఇవ్వబడిందో మనము చూడగలం అన్నమాట. సో ఈ లోకపు ప్రజలు వీటిని చూడలేరు. చూడలేరంటే అర్థం ఏంటి? చూడలేరంటే అర్థం ఏంటి? వాళ్ళకి అర్థం కాలేదు అని అర్థం. అంటే మీకు అర్థమైన విషయం ఏదైతే ఉందో యేసు ప్రభు గురించి, ఏదైతే నమ్మారో, విశ్వసించారో వాళ్ళకి అది లేదు. సో ఆ యొక్క నమ్మకము, విశ్వాసం మీకు ఎప్పుడైతే ఉందో అప్పుడే మీరు ఆవరణ తెరను దాటి లోపలికి వచ్చిన వాటిని చూస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, యేసు ప్రభు ఎంతగా మన కోసము జీవ బలిగా తను తాను సమర్పించుకున్నాడు. తన శరీరం ఏ విధంగా ఆ మంటల్లో కాలిందో, శ్రమ పడ్డాడో అవన్నీ మనం చూస్తున్నాం కదా. సో మనం ఏ విధంగా రక్షణ పొందుకున్నామో మనకి రోజు రోజుకి వాక్యం విని విని మనకు అర్థమవుతూ ఉన్నది కదా. సో ఇలాంటివన్నీ లోక ప్రజలు చూస్తున్నారా? ఇంత లోతుగా అర్థం చేసుకునే క్యాపబిలిటీ వాళ్ళకు ఉందా? మొట్టమొదట యేసు ప్రభుని అంగీకరించినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. సో అలాంటి వారికి ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించే అవకాశము లేనే లేదు. సరే, ఇప్పుడు చూడండి తర్వాత ఈ యొక్క ఉపకరణంలో అన్నీ కూడా చూసినట్లయితే ఈ యొక్క ఆవరణలో ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠం కానీ మిగతావన్నీ కూడా, ఆ యొక్క గంగాలం కానీ, ప్రత్యక్ష పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణాలు అన్నింటినీ కూడా చూసినట్లయితే గుడ్డతో కప్పే తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. సో మొదట చూసినట్లయితే వాక్యం చదువుకుంటాం. ఫస్ట్ సంఖ్యాకాండం 4వ అధ్యాయము 1వ వచనము, 5వ వచనము, 13వ వచనం, 14వ వచనం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 1వ వచనము, తర్వాత 5వ వచనము. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీలలో కహాతీలను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబాల చొప్పునను దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి. తర్వాత 13-14 చదవండి. వారు బలిపీఠపు బూడిద ఎత్తి దాని మీద ధూమ్రవర్ణము గల బట్టను పరిచి దాని మీద తమ సేవోపకరములన్నిటినీ అనగా ధూపత్తి, ముండ్ల, గరిటెలు, గిన్నెలనైన బలిపీఠపు ఉపకరములన్నిటినీ దాని మీద పెట్టి సముద్ర వస్తువుల చర్మమయమైన కప్పును దాని మీద పరిచి కప్పును దాని మీద పరిచి దాని మోతకర్రలను తగిలింపవలెను. సో కాబట్టి బలిపీఠాన్ని కూడా ఎత్తి దాని మీద ఏం కలర్ అండి? ధూమ్ర రక్త వర్ణము, పర్పుల్ కలర్. ధూమ్ర రక్త వర్ణం అంటే పర్పుల్. మీకు ఇంగ్లీష్లో అంటే మీకు అవగాహన వస్తుంది. ఈ పర్పుల్ కలర్ ఎట్లా వస్తుందంటే 2 ఉంటాయి దాంట్లో, బ్లూ రెడ్ కలిపితేనే ఈ పర్పుల్ కలర్ అంటే నీలి రంగు ఎరుపు రంగుని కలిపితేనే మనకి ఈ ధూమ్ర రక్త వర్ణం అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ యొక్క నీలి రంగు దేన్ని సూచిస్తుందంటే విశ్వాసాన్ని, విధేయతను సూచిస్తుంది. అలాగే
ఈ యొక్క ఎరుపు రంగు స్కార్లెట్ అని ఇంగ్లీష్ లో మనం చెప్పొచ్చు, అది దేన్ని సూచిస్తుంది? యేసు ప్రభు యొక్క మరణాన్ని, డెత్ ని సూచిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే మొదట ఈ యొక్క ఉపకరణములన్నిటినీ ఈ యొక్క బలిపీఠము బూడిద ఎత్తి దాని మీద ధూమ్ర రక్త వర్ణము గల బట్టను పరిచి, సో పరచడము అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమంటే ఆ యొక్క బ్లూ విశ్వాసము కానీ ఆయన మరణం మీద విశ్వాసము లేని వారు దాని లోపల ఉన్నటువంటి ఉపకరణములను చూడలేరు అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఈ యొక్క రెండు విషయాల్ని కూడా మనం చూసినట్లయితే ఈ మరణము అలాగే విధేయత, లోబడ్డం అనేది రెండు దేనికి దారి తీసింది? ఆయన తుదకు ఆయన ఏ విధంగా యేసు ప్రభువు ఎత్తబడ్డాడు? రాజుగా, రాయల్టీని సూచిస్తుంది అనమాట. సో ఈ యొక్క రాయల్టీ అనేది, ఆ రాజరికం అనేది దేని మీద ఆధారపడి ఉన్నది? విశ్వాసము, విధేయత మరియు మరణం మీద ఆధారపడింది. ఈ రెండు కూడా యేసు ప్రభు చూపించిన దాని వల్లే ఫైనల్ గా అది ఆ పర్పుల్ కలర్ ధూమ్ర రక్త వర్ణము ఆ యొక్క రాజరికానికి కూడా ఆయన దారి తీసింది. కాబట్టి ఆయన మొదట రాకడలో తను తాను ఏ విధంగా విధేయత చూపించాడో, తను తాను మరణాంతము సమర్పించుకున్నాడో, ఆ తర్వాత ఆయన్ని రాజుగా కూడా దేవుడు ఎత్తడం అనేది జరిగింది. ఈ రెండు యొక్క మిక్సింగే, కలయికే తుదకు ధూమ్ర రక్త వర్ణం అనేది వచ్చిందనమాట. ఫెయిత్ఫుల్నెస్ అంటూ డెత్ బ్రాట్ అబౌట్ హిస్ ఎక్సల్టేషన్. సో కాబట్టి మరణాంతము వరకు ఆయన చూపించినటువంటి విశ్వాసము తను ఒక రాజుగా హెచ్చింపబడడానికి అది ఉపయోగపడింది అనేది సూచిస్తాను అనమాట. ఈ యొక్క బలిపీఠము కూడా ఈ యొక్క ధూమ్ర రక్త వర్ణముతో పరచబడింది, కప్పబడింది అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. సో దీని మీద తర్వాత ఈ యొక్క సముద్ర వత్సల చర్మము పైకప్పుగా వేయబడింది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? ఇది దేన్ని సూచిస్తుందంటే ఆ యొక్క యేసు ప్రభు యొక్క విమోచన క్రయదానాన్ని కూడా ఇది సూచిస్తా ఉంది అనమాట. పర్ఫెక్ట్ హ్యూమన్ నేచర్, యేసు ప్రభు యొక్క సమర్పణను సూచిస్తా ఉంది. ఇప్పుడు మొదట ఎవరైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే దాని కింద ఉన్న విషయాన్ని వాళ్ళు చూడగలరు. అప్పుడే దాన్ని కింద విన్న విషయాలను చూడగలిగితేనే లోపల ఉన్న ఈ యొక్క బలిపీఠాన్ని కానీ మిగతా విషయాలు, ఉపకరణాలన్నీ కూడా వాళ్ళు చూడగలరు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనము పరిశుద్ధమైన స్థలంలో ఉన్నటువంటి ఉపకరణములు ఏదైతే ఉన్నదో, సన్నిధి బల్ల కానీ, అలాగే దీపవృక్షము కానీ, అలాగే ఈ యొక్క ధూపార్తి లేకుంటే సో ధూప వేదిక, వాటి గురించి మనం చూద్దాము, చదువుకుంటాము. సంఖ్యాకాండం అందులోనే 4వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుంటాం. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరచి దాని మీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలెను. చాలు సిస్టర్, చూడండి ఒక్కొక్కటిగా చదువుకుంటాము. ఇప్పుడు సన్నిధి బల్ల ఏ విధంగా? ఫస్ట్ నీలి బట్ట వేయబడింది, అవునా? ఆ నీలి బట్ట, ఆ తర్వాత అక్కడ ఉండేటటువంటి స్పూన్స్, డిషెస్, బౌల్స్ ఏదైతే ఉందో సన్నిధి బల్ల మీద అవన్నీ కూడా పెడతారు. దాని మీద ఆ యొక్క రొట్టెల్ని పెట్టాలి. ఆ తర్వాత ఎర్ర బట్టతో కప్పబడుతుంది. ఆ తర్వాత దాని మీద మీరు చూసినట్లయితే ఈ యొక్క సముద్ర వత్సల చర్మంతో కప్పాలి. చదవండి సిస్టర్, నెక్స్ట్ వాక్యము. దాని మీద సముద్ర వత్సల చర్మం కప్పు దాని మోత కర్రలను దూర్చవలెను. నెక్స్ట్. మరియు వారు నీలి బట్టలను తీసుకుని దీపవృక్షమును, దాని ప్రదీపములను, దాని కత్తెరలను, దాని చిప్పలను, దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైల పాత్రలను కప్పి. సో ఇవి కూడా ఈ రెండవది, ఈ దీపవృక్షం కూడా మొదట నీలి క్లాత్ పెట్టాలి. దాని మీద ఈ యొక్క దీపవృక్షము, వాటికి ఉన్నటువంటి విషయాలన్నీ ఏదైతే ఉందో, ఆయిల్స్, వెజల్స్, డిషెస్ అవన్నీ పెట్టేసి దాని మీద
ఆ క్లాత్తో మూసిన తర్వాత సముద్రవత్సల చర్మంతో కప్పాలి. సో సిమిలర్లీ అలాగే ఈ యొక్క ధూప పీఠం గురించి కూడా మనం చూద్దాము. చదవండి. దాని ఉపకరణములన్నిటినీ సముద్ర వచ్చల చర్మమైన కప్పులో పెట్టి దండ మీద ఉంచవలెను. మరి బంగారుమయమైన బలిపీఠం మీద నీలి బట్టలను పరచి సముద్ర వచ్చల చర్మముతో దానిని కప్పి దాని మోతకర్రలను దూర్చవలెను. మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటినీ వారు తీసుకుని నీలి బట్టలో ఉంచి సముద్ర వచ్చల చర్మముతో కప్పి వాటిని దండ మీద పెట్టవలెను. కాబట్టి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి సేవా ఉపకరణములు ఏదైతే ఉన్నదో నీలి బట్ట, తర్వాత ఈ ఉపకరణాలన్నీ పెట్టి సముద్ర వచ్చల చర్మంతో కప్పాలి. కానీ సన్నిధి బల్ల దాన్ని మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉన్నది, మీరు నోట్ చేయాలి. సో దాంట్లో మీరు చూడండి, ఒక నీలి బట్ట వేయబడుతుంది. మొదటి 2 వచనాలు, 7, 8 వచనాలు చదవండి. సన్నిధి బల్ల మీద నీలి గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, అర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉండవలసిన రొట్టెలను దండ మీద ఉండవలెను. వాటి మీద ఎర్రబట్ట పరిచి దాని మీద మళ్ళా సముద్రవత్సల పైకప్పుగా వేసి మూయాలి. అర్థమైందా? నీలి బట్ట, తర్వాత కొన్ని ఉపకరణాలన్నీ వాటిని పెట్టి మళ్ళా ఎర్ర బట్ట వేసి దాని మీద సముద్రవత్సల. మిగతా అవన్నీ చూసినట్లయితే నీలి బట్ట, మిగతా ఉపకరణాలు పెట్టి సముద్రవత్సల చర్మంతో కప్పాలి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి విషయాల మీద. సో ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఉపకరణములన్నీ కూడా అవి నిర్మించబడినప్పుడు కానీ, ట్రావెలింగ్లో కానీ, అంటే వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఈ యొక్క సాధారణమైన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి చూసేటటువంటి అవకాశము లేనే లేదనమాట. సో ఇది దేన్ని సూచిస్తుందంటే దేవునితో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తూ ఉంది. అంటే ఈ యొక్క సువార్త యుగంలో సాధారణమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, లోకపు ప్రజలు, వాళ్ళని దేవుణ్ణి యొక్క నిజమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో వాళ్ళ అర్థం కాలేదు. పరిశుద్ధమైన వాటిని వాళ్ళని చూడ్డానికి కానీ, ఆ బలిని చూడ్డానికి కానీ, లేకుంటే పరిశుద్ధమైన వాటిని రుచి చూడ్డానికి కానీ అనుమతించబడలేదు వాళ్ళు అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఇది ఎవరు మాత్రం అనుమతించబడింది? యాజకులకి మాత్రమే. ఇది ప్రతి ఉపకరణానికి కూడా, అంటే మనం చెప్పొచ్చు ఆ జర్నీలో, అరణ్య ప్రయాణంలో. ఇప్పుడు మనందరూ ఎలా ఉంటున్నామో, మన ప్రయాణం ఏంటి? ఈ యొక్క సువార్త యుగంలో సంఘం ఏం చేస్తా ఉంది? ఏ ప్రయాణంలో ఉంది? పరమకాణానికి ప్రయాణం చేస్తున్నది. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం అంటే ఏంటి? ఉపకరణములన్నిటిని కూడా తీసుకొని, అవన్నీ కూడా గుడ్డతో చుట్టబడి తీసుకొని మోసుకొని లేవీలందరూ కూడా వెళ్తున్నారు. ఊహించుకోండి. కానీ లోకపు ప్రజలు మధ్యలోనే ఉంటున్నా కూడా లోకపు ప్రజలు దీన్ని గ్రహించలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఎవరు మాత్రం గ్రహిస్తున్నారు ఈ సువార్త యుగంలో? దేవుని యొక్క ప్రజలైనటువంటి సంఘముగా పిలువబడినటువంటి వాళ్ళు మాత్రమే ఆయన యొక్క బలి యొక్క విలువను, ఆయన ఎంత గొప్ప త్యాగం చేశాడో, రక్షణ ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆ యొక్క లైట్ కానీ, ఎన్లైట్మెంట్ కానీ, వెలుగు కానీ, ఆ యొక్క సత్యంను సూచించేటటువంటి రొట్టెను తినడానికి కానీ, లేకుంటే ఆ యొక్క ధూపము వేయడం, ఇదేంటి అగ్నిలో సుగంధ ద్రవ్యములతో ధూపం వేయడం, దేన్ని సూచిస్తా ఉంది? దేవుని ప్రజల యొక్క బలి. మనం ఇచ్చేటటువంటి దేవునికి ఇంపైన సువాసనగా మనం ఇచ్చేటటువంటి బలి ఏదైతే ఉందో, బలి ఇవ్వడానికి ఎవరికి మాత్రమే అర్హత ఉన్నది? సంఘంగా పిలువబడిన వారికి మాత్రమే. మిగతా వాళ్ళకి అందరికి కూడా ఆ యొక్క గ్రహింపు పక్కనే ఉన్నా కూడా వాళ్ళు చూడలేరు అనమాట.
సో వీళ్ళు అర్పించేటటువంటి బలి ఏదైతే ఉందో దాన్ని చూడలేరు, యేసుక్రీస్తుని చూడలేదు. సంఘంగా పిలువబడిన వారు కూడా చేసేటటువంటి పని ఏదైతే ఉందో వాళ్ళకి ఎవ్వరికి కూడా చూడలేదు. సో ఈ యొక్క విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. అంటే మనం ఎంత ప్రత్యేకమైన వారంగా ఈ సువార్త యుగంలో ఉంటున్నామో దేవునికి మనం ఆలోచించాలి. సో ఇటువంటి గొప్ప రహస్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు దేవుడు, దైవిక ప్రణాళికను. సో అందులో ఉన్న గ్రహింపును కానీ, ఎంత గొప్ప నాలెడ్జ్ని, ఒక వెలుగుని, ఒక ఆత్మీకమైనటువంటి పిలుపుని, సత్యాన్ని, ఒక ఆశీర్వాదాన్ని అతి పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళి ఆయనతో తోటి వారసులుగా ఉండేటటువంటి ఒక అవకాశాన్ని మనం మాత్రమే పొందుకొని ఉన్నాము. అంటే మనం ఎంతో ప్రత్యేకమైన జనంగా మనం చూడగలం అన్నమాట. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తా ఉంది? నేను ఒక విషయాన్ని చదువుతాను బుక్ లో నుండి. మన లోకంలో ప్రయాణిస్తున్నప్పుడు దేవుని దృష్టిలో మన నిజమైన స్థానం లోకం మనల్ని చూసే విధానానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దేవుడు మన విశ్వాసాన్ని, విధేయతను, బలిని చూస్తాడు. కాబట్టి బంగారు ఉపకరణాలు సూచించు దైవిక స్వభావమును మనకు ప్రసాదిస్తాడు. దీన్ని లోకము చూడలేదు. సో ఎందుకంటే అవన్నీ కూడా చూసినట్లయితే ఈ యొక్క శరీరపరమైనటువంటి చర్మము ఈ యొక్క సముద్ర వత్సల చర్మంతో కప్పబడి ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు. సో మనకు మాత్రమే దేవుని దృష్టిలో ఎటువంటి స్థానం ఉన్నదో ఆయన ఇచ్చినటువంటి వాటిని అన్నిటినీ ఉపయోగించుకొని మనము విధేయతను, విశ్వాసాన్ని, బలిని అర్పించేది దేవుడు మాత్రమే పరిశుద్ధ స్థలంలో చూడగలడు అనమాట. లోకపు ప్రజలు మన ఇచ్చే బలిని కూడా చూసే అవకాశం లేదు. లోపల ఉన్న అంటే ఈ ఉపకరణములన్నింటినీ కూడా మనం ముందే ఏం చెప్పాము, పరిశుద్ధుల్ని సూచిస్తుందని చెప్పాను. ఈ పరిశుద్ధుల్ని కూడా వాళ్ళు ఇచ్చే బలిని ఏదైతే ఉందో వీరిచ్చేటటువంటి విధేయత ఏది కూడా లోక ప్రజలు చూడలేరు. అంటే ఈ దినంన మీరు ఎంతో సాక్రిఫైస్ చేసి సంఘానికి వస్తున్నారు, దేవుని కోసం ఎన్నో చేస్తున్నారు, బలి యాగంగా ఇస్తున్నారు, మిమ్మల్ని మీరు సజీవ యాగంగా సమర్పించుకుంటున్నారు. ఇవన్నీ లోకపు ప్రజలకి ఒక వెర్రితనంగానో లేకుంటే ఒక జ్ఞానం లేని తనంగానో, బతకడానికి తెలియని వాళ్ళుగానో కాలాన్ని వృధా చేస్తున్నారు వీళ్ళందరూ అనేది వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇది ఎంత గొప్పదని ఎవరు మాత్రం చూడగలుగుతున్నారు? ఇప్పుడు సువార్తకంలో దేవుడు మాత్రమే ఆ పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉండి చూడగలుగుతున్నాడు ప్రత్యక్షంగా. ఈ లోకపు ప్రజలందరూ కూడా ఆ యొక్క మిలీనియల్ ఏజ్ లో 1000 ఏళ్ల పరిపాలన తెలుసుకుంటారు. కానీ ఇప్పుడు ఎవ్వరికి కూడా వారు ప్రజల మధ్యలోనే ఉంటున్నా కూడా ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధుల్ని, వాళ్ళు చేసే పనులను, అవి ఎంత గొప్పగా ఉంటున్నదో వాళ్ళు చూడలేరు. ఇది అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చేసుకునే విధానం చూసినట్లయితే ఎలా ఉంటున్నది? మొదట మనం నిబంధన చేసుకున్నాము. నిబంధన చేసుకున్న తర్వాత ఆ యొక్క ఆత్మలో మనం పుట్టి ఉన్నాం అనమాట. అంటే పుట్టి ఉన్నామంటే గర్భం దాల్చబడి ఉన్నాము. ఆ తర్వాత గర్భం దాల్చినటువంటి స్థితిలో పరిశుద్ధ స్థలంలో వెళ్ళి మనకి జ్ఞానం అనేది వస్తున్నది. సత్యపు వెలుగులో ఆ యొక్క సన్నిధి బల్లో ఉన్నటువంటి రొట్టెను అన్నిటిని తిని రుచి చూస్తున్నాము. అలాగే బల్లను కూడా అర్పిస్తున్నాము. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాము? ఒక ప్రధాన యాజకుడి వలె మనము మార్పు చెంది, అంటే ప్రధాన యాజకుడి స్థానానికి అభివృద్ధి చెంది మనం అతి పరిశుద్ధ స్థలంలో తోటి వారసులుగా మారుతాం. ఇదే మన యొక్క జర్నీ, వే ఆఫ్ కాన్సిక్రేషన్ అంటాం. మనం కాన్సిక్రేషన్ చేసే నిబంధన ఈ యొక్క మార్గంలోనే మనము వెళ్తున్నాం అనమాట. సో ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉపకరణం గురించి కొన్ని విషయాలు చూద్దాము. సన్నిధి బల్ల, దాని మీద 2 దంతులుగా 6 భక్ష్యములు గల రొట్టెలు ఉన్నవి. ఇది ఎవరిని సూచిస్తుంది? నేను ఇంతకు ముందే చెప్పాను. ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణాన్ని ఎవరిని సూచిస్తున్నది? పరిశుద్ధుల్ని, అంటే సంఘంగా ఉన్నటువంటి వారిని, యేసు ప్రభుని, అపోస్తలుని, అలాగే మనందరినీ కూడా
పరిశుద్ధపరచబడినటువంటి యేసు ప్రభు యొక్క బలియాగం ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి క్రీస్తు యొక్క అవయంగా పిలువబడినటువంటి చిన్న మందను సూచిస్తా ఉందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. చదువుకుంటాం వాక్యము ఫిలిప్పీయులు 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా లేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు. అంటే ఇక్కడ చూడండి వాక్యము ఫిలిప్పీయులు 2:16 మీరు నేను పడిన కష్టము నిష్ప్రయోజము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. అది అది రావాలి. మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలు చూడండి, అట్టి జనముల మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, అంటే సన్నిధి బల్లని ఎవరిని సూచిస్తుందని చెప్పాము? సంఘాన్ని. సంఘము సన్నిధి బల్ల సూచిస్తుందంటే ఎట్లా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సన్నిధి బల్ల మీద ఏమున్నది? సో రొట్టెలు. ఆ రొట్టెలు దేన్ని సూచిస్తా ఉంది? జీవవాక్యమును. దాన్ని తింటే జీవం వస్తుంది కదా. జీవవాక్యంను చేత పట్టుకున్నటువంటి వారు ఈ సువార్త యుగంలో ఎవరు మాత్రం అంటే మనమే, సంఘంగా పిలువబడినటువంటి వారికి మాత్రమే జీవవాక్యాన్ని. సో ఈ విధంగా మనం చెప్పగలము. మనము ఈ యొక్క సన్నిధి బల్ల అనేది, ఈ యొక్క ఉపకరణము పరిశుద్ధుల్ని సూచిస్తా ఉంది. మరొక వాక్యం కూడా చదువుకుంటాం. ప్రకటన 19:7 చదువుతాము. ప్రకటన 19:7. అప్పుడు గొప్ప సమూహము శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము. అదొద్దు సిస్టర్. ఆయన భార్య తన్ను తాను, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా వింటిని. సో ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటున్నది. దేని వలన? ఇంతకు ముందు వాక్యం చదివినట్లు జీవవాక్యము చేత పట్టుకొని తన్ను తాను, ఆ జీవవాక్యాన్ని ఉపయోగించుకొని తన్ను తాను సిద్ధపరచుకుంటున్నది అనే విషయాన్ని మనం చూడొచ్చు అనమాట. ఇది లోకానికి ఒక సాక్ష్యము, విట్నెస్ టు ద వరల్డ్. కానీ సువార్త యుగంలో సాక్ష్యం కాదు. సో వాళ్ళందరూ కూడా 1000 ఏళ్ల పరిపాలనలో, అంటే ఈ యొక్క ప్రాయశ్చిత్తపు దినము అయిన తర్వాత వాళ్ళందరూ కూడా చూసినట్లయితే 1000 ఏళ్ల పరిపాలన లోకం అంతా కూడా తెలుసుకుంటుంది అనేది మనం చూస్తున్నాం. రెండవదిగా చూసినట్లయితే ఈ యొక్క బంగారపు దీప వృక్షము, ఇది చూసినట్లయితే మనము సన్నిధి బల్లకు ఆపోజిట్ సైడ్ లో ఎదురుగా కూడా ఉంచబడింది. పరిశుద్ధుల స్థలంలో ఉన్న వారికి ఏం చేస్తున్నది? ఇది వెలుగునిస్తా ఉంది. అంటే ఈ యొక్క దీపవృక్షము ఎవరిని సూచిస్తా ఉంది? సంఘాన్ని. 7 కాలాల, సో దానికి ఉన్నటువంటి 7 కాలాల సంఘాన్ని సూచిస్తా ఉంది. చదువుకుంటాం వాక్యము ప్రకటన గ్రంథము 1:20. అనగా కాగా నీవు చూచిన వాటిని 1:20. ప్రకటన 1:20. అవునా? ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా లో నీవు చూచిన గూర్చియు మర్మం ఏడు సంఘములు. కాబట్టి 7 కాలాల సంఘాలను సూచిస్తా ఉంది ఆ యొక్క దీపవృక్షం అనేది. ఈ వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చా? అంటే ఇది కూడా 7 కాలాల సంఘాలంటే సంఘాన్నే సూచిస్తా ఉంది. దేవుని యొక్క పరిశుద్ధుల్నే ఈ యొక్క ఉపకరణము కూడా సూచిస్తా ఉంది. మరో వాక్యం కూడా చదువుకుంటాము. ప్రకటన గ్రంథం 1:11.
ప్రభు దినమందు ఆత్మావశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్న పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్మరణ, థయైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ ఇవే 7 కాలాల సంఘాలు. సో వీళ్ళు దీని గురించి కూడా కొంచెం వాక్యం కూడా చదువుకుంటాము. పేజ్ నంబర్ 230 ప్రత్యక్షపు కూడారపు ఛాయల పుస్తకంలో, తెలుగు పుస్తకంలో 230 పేజ్ నంబర్, ఇంగ్లీష్ పుస్తకంలో 115, 230. అందులో ఆ పేరని చదవండి. బంగారపు బల్లకు ఎదురుగా ఎదురుగా బంగారపు దీపవృక్షము లేదా దీపస్తంభము నిలవబడి ఉన్నది. అది పరిశుద్ధ స్థలంలో ఉన్నవారికి వెలుగునిచ్చింది. అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారముతో నకిషీ పనిగా చేయబడెను. దానికి 7 కొమ్ములు గలవు. ప్రతి ఒక్కొక్క కొమ్ము ఒక ధూపార్తి పట్టుకొని ఉన్నది. మొత్తముగా 7 దీపాలను కలిగి ఉన్నది. 7 అనేది పరిపూర్ణమైన సంఖ్య. ఇది పూర్తి సంఘమును అనగా శిరస్సైన యేసుక్రీస్తుతో పాటు దైవిక బంగారు స్వభావంలో పాలు పొందుటకు మనుషులలో నుండి ఎన్నుకోబడిన చిన్న మందలోని చివరి సభ్యులను సూచిస్తుంది. మన ప్రభువు ఈలాగు చెప్పుచున్నాడు, ఆ 7 దీపస్తంభములు ఏకైక సంఘపు 7 దశల లోని 7 సమాజములు. చాలండి, ఇది ఆల్రెడీ చదివిందే. సో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క దీపవృక్షము, బంగారపు దీపవృక్షాన్ని గురించి. మూడవదిగా చూసినట్లయితే పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఇంకో ఉపకరణము ధూపపీఠము, బంగారపు ధూపపీఠము. ఇది కూడా సాక్రిఫైజింగ్ కండిషన్ లో ఉన్నటువంటి సంఘాన్ని, సాక్రిఫైజింగ్ కండిషన్ అంటే బలి అర్పించు స్థితిలో అర్పిస్తూ ఉన్నటువంటి సంఘాన్ని సూచిస్తోంది. సువార్త యుగంలో సంఘం ఏం చేస్తున్నది? తన్ను తాను సజీవ యాగంగా బలి అర్పించుకుంటున్నది. సో ఈ యొక్క బలు ఏదైతే ఉన్నదో అది తండ్రి అయిన దేవునికి అలాగే ఒక ఇంపైన సువాసనగా, అంటే దేవుడు అంగీకార యోగ్యమైనటువంటి బలులను మనం అర్పిస్తూ ఉంటాం అన్నమాట. చదువుకుంటాము. ఇది కూడా పుస్తకంలోనే పేజ్ నంబర్ 239, ఇంగ్లీష్ పుస్తకంలో 120, 239 అక్కడే. పరిశుద్ధ స్థలములోని బంగారపు వేదిక లేదా బలిపీఠము చిన్న మందను అనగా ప్రస్తుతము బలి అర్పించు స్థితిలో ప్రతిష్ఠించుకొనిన సంఘమును సూచించినట్లుంది. ఈ బలిపీఠము నుండి యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆమోద యోగ్యమైన పరిమళ ధూప ద్రవ్యముల పొగ పైకి లేచెను. ఇది యాజకుల యొక్క మనపూర్వకమైన సేవలు, అనగా వారు దేవుని మహిమపరచుటకు చేయగోరు సకల విషయములు. అవి స్తోత్ర గానములు, వారి ఇష్టపూర్వకమైన విధేయత. ఈ విధముగా దేవునికి ఆమోద యోగ్యమైన ధూపార్తి అర్పించేవారు తమ తండ్రి అయిన దేవునికి చాలా దగ్గరవుతారు. అతి పరిశుద్ధమైన స్థలము నుండి వేరుపరిచే తెరకి దగ్గరగా ఉంటారు. ఒకవేళ దేవునికి ఏదైనా విజ్ఞాపనలు చేయవలసి ఉంటే వారు దానిని ధూపంతో సమర్పించవలెను. చాలు సిస్టర్, మీరు తర్వాత కూడా చదువుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా ఆ యొక్క ధూపపీఠము గురించి కూడా కొన్ని విషయాలు చూస్తున్నాం. సో ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం గమనించాము. ఇప్పుడు చివరాఖరిగా మనం చూసినట్లయితే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉపకరణం ఏదైతే ఉందో, ఆ యొక్క నిబంధన మందసం పెట్టి ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు చూసినట్లయితే ఈ యొక్క నీలి రంగుతో ఉన్నటువంటి గుడ్డతో వాటిని ఫస్ట్ పరిచి అవన్నీ దాంట్లో పెట్టి దాంట్లో చుట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క నీలి రంగు దేన్ని సూచిస్తుందంటే విశ్వాసాన్ని,
విధేయతను సూచిస్తా ఉందని చెప్పాము. అంటే ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత అదేమవుతుంది, నీలి రంగుతో పరిచినా కూడా ఆ నీలి రంగు ఇప్పుడు దేన్ని సూచిస్తా ఉంది? నీలి రంగు గుడ్డ విశ్వాసం. ఒకప్పుడు విశ్వాసాన్ని మనం చూపిస్తూ ఉన్నాము, అందులో 100% విశ్వాసం మనం చూపించలేదు. పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు చూపిస్తున్నాము, ఇప్పుడు మీరు 100% విశ్వాసం చూపిస్తున్నారు చెప్పగలరా? లేదు. కానీ అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళిన తర్వాత అక్కడ విశ్వాసంలో జయము, అంటే మరణము ద్వారా విశ్వాసంలో జయము పొందుకోవడము. సో కాబట్టి ఆ మహిమ చెందినటువంటి స్థితిలో 100% విశ్వాసాన్ని చూపించేటటువంటి దశగా మనం అక్కడ చూడొచ్చు అనమాట. ఇది కూడా చూసినట్లయితే ఈ యొక్క యేసు ప్రభు మాత్రమే ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి వెళ్ళారు. మనం కూడా ఫ్యూచర్ లో ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాము. కానీ ఈ యొక్క విషయాలు కూడా లోకపు ప్రజలు ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన కూడా ఎవరు కూడా చూడలేనటువంటిదిగా కూడా ఉంటుందన్నమాట. సో ఎవరికి మాత్రమే విజిబిలిటీ ఉంటుంది, అది తన తోటి వారసులకు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ ఉన్నటువంటి దాన్ని చూడగలిగేటటువంటి. ఇది కొంచెం భిన్న అంటే ఇవి కూడా బ్లూ, కానీ అక్కడ స్థలాన్ని బట్టి కొంచెం మీనింగ్ మారిపోతుంది అనమాట. కాబట్టి ఇది ఎవ్వరు కూడా చూడలేనటువంటిదిగా ఉంటుంది. ఆ యొక్క స్థితిలో కూడా 1000 ఏళ్ల పరిపాలన కూడా ఎవరికి కూడా యాక్సెస్ లేదనమాట ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఈ విషయాలని చూడడానికి. వాక్యం చదువుకుంటాం. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. చదవండి ఇంకోసారి. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. కాబట్టి ఈ యొక్క శరీరపరమైనటువంటి విషయాలు, లోకపరమైనటువంటి విషయాలు అతి పరిశుద్ధమైన స్థితిలోకి వెళ్ళదు. ఇవన్నీ కూడా దైవికమైనటువంటి విషయాలుగా ఉంటాయి, నిత్యమైనదిగా ఉంటుంది. సో వారికి మాత్రమే అక్కడ ఆ స్థలాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశము ఉంటున్నది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అంటే సంఘము, మహిమ చెందినటువంటి సంఘము ఆ యొక్క తెరకు అవతల వెళ్ళేటటువంటి అవకాశం ఉంటున్నది. వారికి మాత్రమే అక్కడ ఆ యొక్క ఉపకరణాలన్నీ కూడా యాక్సెస్ ఉంటుంది. మిగతా ఎవరికి కూడా 1000 ఏళ్ల పరిపాలన అయినప్పటికీ కూడా ఎవరు కూడా దాన్ని చూడలేరు. అది వాళ్ళకి ఇన్విజిబుల్ గానే, కంటికి కనిపించినటువంటిదిగానే ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. సో చివరాఖరిగా ఒక వాక్యం చదువుకొని క్లోజ్ చేసుకుంటాము. రోమీలు 11వ అధ్యాయము 33 నుండి 36 వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవేశకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగాయుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి యేసు ప్రభునే ఒక సెంటర్ పాయింట్ గా పెట్టుకొని చేసుకున్నటువంటి ఈ యొక్క దైవీకమైన ప్రణాళికను లో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క పిక్చర్, ఈ యొక్క ఇదేంటండి, ఇది ప్రత్యక్షపు గుడారము. ఇదెందుకు దైవిక ప్రణాళిక చాట్లో వచ్చింది చూడండి. ఈ ఆవరణం దేన్ని సూచిస్తా ఉంది? ఇదంతా కూడా మన స్పిరిచువల్ జర్నీనే సూచిస్తా ఉంది. సో ఇక్కడ నుంచి మనము ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళాలి. ఇదే మన యొక్క లైఫ్ అంబిషన్ అనమాట. సో ఇక్కడ మనం ఒక్కొక్కటిగా కూడా మనం అంగీకరించుకుంటూ ఆ యొక్క రొట్టెలను తింటూ ఇంకా కూడా ఆ యొక్క ఎన్లైట్మెంట్ జ్ఞానాన్ని పొందుకుంటూ మనని పర్ఫెక్షన్ లోకి, అతి పరిశుద్ధమైన విశ్వాసంలోకి వెళ్తూ ఉంటాము. అతి పరిశుద్ధమైన స్థలానికి కూడా వెళ్తూ ఉంటాము. ప్రధాన యాజకుడి స్థితిలోకి మనందరూ కూడా వెళ్ళాలనేది ఆశ మనందరికీ కూడా. సో
ఇలా పరిపూర్ణతలోకి వెళ్ళాలి. సో ఇది చూడండి, ఈ యొక్క ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలనే స్టేజ్ని చూడండి. సో యేసు ప్రభు ఈ యొక్క దైవికమైన ప్రణాళికకు సెంటర్ పాయింట్గా ఉంటున్నాడు. సో ఇటువంటి ఆలోచన, ఇటువంటి దైవిక ప్రణాళిక ఎంత గొప్పది. యాక్చువల్గా ఆంటన్ ఫ్రో గారు ఈ పుస్తకంలో కూడా చాలా కొన్ని విషయాలు చెప్పాడనమాట. ఆయన ఎన్నో విషయాలు కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రత్యక్షపు గుడారపు పుస్తకము ఆంటోన్ ఫ్రే గారిది ఉందన్నమాట. అది సుమారు 700 పేజీలు ఉంటాయన్నమాట ప్రత్యక్షపు గుడారం గురించి. అది చాలా లోతైన విషయాలు అందులో ఉన్నాయన్నమాట. సో రానున్న రోజుల్లో మనం ప్రత్యక్షపు గుడారపు ఛాయల పుస్తకం చూడబోతున్నాం కాబట్టి అందులో నుంచి కూడా కొన్ని విషయాలతో మనం డిస్కస్ చేద్దాము. సో ఇది దేవుని యొక్క దైవికమైన ప్రణాళికకు సంబంధించింది. ప్రతి విషయం కూడా మనకి ఈ ఆఖరి కాల సంఘంలో దృష్టాంతంగా రాయబడి ఉన్నదనే విషయం మనకి తెలిసిందే. కాబట్టి ప్రతి ఇజ్రాయేల్ యొక్క ప్రతి అనుభవం కూడా మన ఆత్మీకంగా బలపరచుటకే అనే విషయాన్ని మనం కూడా ఈ యొక్క పాఠము ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇది మనల్ని ఆత్మికంగా ఎంతగానో బలపరిచింది ఈ యొక్క పాఠాలు అనేది మనం ప్రాక్టికల్గా కూడా చూసాము. ఇటువంటి అవకాశాన్ని నాకు అలాగే సంఘానికి కూడా ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నాడు. దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుపుకొంచున్నాను. ఇదే ఆఖరి పాఠము. దీంతో మనం క్లోజ్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ బ్రదర్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించగలరని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.